సో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా రావడం జరిగిందా? అదొకటి ఏదన్నా స్టోరీ? ఒకరు వచ్చారు, అంటే బేసికలీ వైఫే తీసుకొచ్చారు. హస్బెండ్ని? హస్బెండ్ వైఫే తీసుకొచ్చారు. ఐ థింక్ దే ఆర్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ యూపీ, ఐ థింక్ సో, నార్త్ ఇండియా నుంచి. ఓకే. ఫస్ట్ మాకు కాల్ చేశారు, ఫస్ట్ మెయిల్ కాల్ చేశారు, ఎవరైనా చేంజ్ చేసుకుని ఇలాగా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు మ్యారేజ్ అయింది, 2 కిడ్స్ ఉన్నారు కదా, మరి ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు మళ్ళీ డైవర్స్కి వెళ్ళాలి, దాని తర్వాత మీ వైఫ్ అయినా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, సర్జరీ ఎందుకు చేసావు అని అడగచ్చు, సో మాకు రిస్క్ అండి, మేము చెయ్యను సర్జరీ అన్నారు. సో తర్వాత ఒక ఫీమేల్ కాల్ చేశారు, నేను హస్బెండేనండి, ఇప్పుడు హస్బెండ్, మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, మేము ఒక కాంప్రమైజ్కి వచ్చాం, సో ఆయన ఉండాలనుకోవట్లేదు నాతో, మాకు 2 కిడ్స్ ఉన్న తర్వాత కూడా వీ వాంట్ టు డూ దిస్ సర్జరీ అని అంటే, మీరు వైఫ్ అని ఎలాగా ఫోన్లో మా వైఫ్ అని మేము నమ్మలేం కదా, సో మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే క్లినిక్కి రండి, మా హాస్పిటల్కి రండి, వస్తే మీది ఏదైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందో దాని తర్వాత మీ ఆధార్ తీసుకురండి, నేమ్ కరెక్టా కాదా, మీ పిల్లలు కూడా కరెక్టా కాదా, మీ పిల్లలకి మీరే హస్బెండ్ వైఫ్ అంటే మీరే తల్లి తండ్రా కాదా, అవునా కాదా అనేది కూడా అని మేము చెక్ చేస్తాం, తీసుకురండి అంటే వాళ్ళు రారని అనుకున్నాం మేము. ఒక 1 మంత్ తర్వాత ఆవిడ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొచ్చారు. ఓకే, పిల్లల్ని అక్కడ వదిలేమండి, ఒక 10 days మాకు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేము, ఈ సర్జరీ అయిపోతే మేము మళ్ళీ వెళ్ళిపోతామంటే ఐ వాజ్ షాక్డ్. అంటే ఒక వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి సర్జరీ చేయిస్తుందా అనే వెరీ రేర్ కేసెస్, అంటే ఒక వైఫ్ ఎప్పుడు ఒప్పుకోరు కదా. సో రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్. వైఫ్ తీసుకొచ్చారు, ఆయన ఏజ్ సమ్వేర్ అరౌండ్ 38-39, వెరీ వెల్ సెటిల్డ్, ఓకే, బిజినెస్ ఏదో రన్ చేస్తున్నారు, వైఫ్ ఈజ్ హౌస్ వైఫ్ అనుకుంటా. వచ్చారు, షీ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, సో వచ్చారు, చేయించుకున్నారు సర్జరీ, 7 days తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు జనరల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప జనరల్లీ కాల్స్ రావు. ఓకే. సో 90% ఆఫ్ కేసెస్ కాల్స్ రావు మాకు వెనక్కి, మళ్ళీ వెళ్ళిపోయారు. ఐ హోప్ దే ఆర్ హ్యాపీ. మేము జనరల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ 2 months తర్వాత హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ సెక్షువల్ లైఫ్, మీరు బాగున్నారు లేదా అని ప్రతి పేషెంట్కి కాల్ చేస్తాం. సో మేము కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు, మేబీ క్లినిక్ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటారు. బట్ ఐ హోప్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ రెస్పెక్టివ్ లైఫ్స్ హ్యాపీలీ అని